అంతా మొయ్యిన మోగుతుంది. మరి రేపు రేపు ఆనలు పడుతుంటే ఇంకా దోమలు ఈగలు సంసారం పెట్టుకొని మానవ జాతి మీదకి దాడి చేసేటి వాయ్. అది ఎట్లనో నడిపిస్తుంటాం కానీ దుకాణాలు నిండిపోతున్నాయి. బోరి నీళ్లు వర్షం నీళ్ళు వచ్చి దుకాణాలలో వస్తున్నాయి. ఏం చేయాలి? డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఈ తప్పని తేవాలి మార్కెట్ వాళ్ళు చూడాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు చూడాలి. వాళ్ళు వస్తలేరా? జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తలేరా? మార్కెట్ వాళ్ళు పట్టించుకుంటలేరా? ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఏది ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ అంటారు. అసోసియేషన్ ఏం చేస్తారు? వస్తారు, చూస్తాం. చిన్నదైతేనో ప్రాబ్లం చేస్తాం. పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేస్తాము? ఈ వ్యవస్థ ఏంటంటే పైప్ లైన్ మారవాలి. పైప్ లైన్ రాసి పెద్ద ఈ భాగవతం ఇట్లా ఉండబట్టి 40 సంవత్సరాలు ఇది పబ్లిక్ ఎక్కువైపోయిందన్న. చిన్న పైప్ లైన్ ఉంది, పైప్ లైన్ అన్ని మారవాలి. మెయిన్ వాళ్ళు పెద్దది చేస్తేనే ఇది సాల్వ్ అవుతుంది. ఈ మురికి ఇప్పుడు ఈ మురికి కొంప ఈ గలీజు కథ ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కంప్లైంట్ చేస్తాము, ఇది గెలిగిస్తారు, కొంచెం పోతుంది, మళ్ళీ జామ్ అవుతుంది, మళ్ళీ ఇదే సేమ్. ఇగో గిసవని కథ నడుస్తుంది. ముండవోసి ఎండలో కూర్చున్నట్టే ఉంది మలకపేట ఉల్లిగడ్డల మార్కెట్. ఎందుకంటే రడగబ్బు పెడగబ్బు ఇక్కడ నాట్యం ఆడుతుంది. మరి ఇక లోపలికి పోతా లోపల మరి జనాలు ఇంకా ఏమంటారు? ఉల్లిగడ్డలు అమ్ముకునే రైతులు ఏమంటారు? ఉల్లిగడ్డలు అమ్ముకునే షాపులోళ్ళు ఏమంటారు? మరి ఈ మార్కెట్ కమిటీ కథ ఏంది? ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ సంసారం ఏంది? ఈ కథ మతలం అంతా మీకు చెప్తుంది బిగ్ టీవీ. చూస్తూనే ఉండదు.